బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ఏం తింటారు అంటే అందరూ కామన్‌గా చెప్పేది ఇడ్లీ. ఈరోజు నేను కర్ణాటక ఫేమస్ తట్టె ఇడ్లీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఆంధ్ర రవ్వ ఇడ్లీతో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ ఇడ్లీ. దీని టెక్స్చర్ బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కప్ మినపప్పుని తీసుకున్నాను. హై క్వాలిటీ అయితే చాలా వస్తాయి. సో, 1 కప్ మినపప్పుని నేను తీసుకున్నాను. ఇప్పుడు బియ్యంని నానబెట్టుకుందాం. వేరే ఒక బౌల్ తీసుకొని దీన్ని ఇడ్లీ రైస్ అని అంటారు. ఈజీగా సూపర్ మార్కెట్, డీమార్ట్, హైపర్ మార్కెట్‌లో దొరుకుతది. సో, ఇది 3 కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాను. ఇడ్లీ రైస్ అంటే వాళ్ళే ఇస్తారు. సో, 1 కప్‌కి 3 కప్స్ ఆఫ్ రైస్‌ని నేను తీసుకున్నాను. తర్వాత ఏ కప్‌తో అయితే మనం మినపప్పుని తీసుకున్నామో, అదే కప్పుతో 3/4 కప్ అంటే ముప్పావు కప్ వరకు సన్నని సగ్గు బియ్యం తీసుకున్నాను. ఇది కూడా మనం మినపప్పులో కలిపేసుకుందాం. దీన్ని బాగా వాష్ చేసి 8-9 గంటల వరకు బాగా నానబెట్టాలి. దీన్ని సెపరేట్‌గానే మనం దీన్ని నానబెట్టాలి. సో, నేను 8 గంటల వరకు దీన్ని నానబెట్టాను. 8 గంటల తర్వాత మనం చూద్దాం. సో, 8 అవర్స్ తర్వాత ఈ విధంగా పప్పు అండ్ బియ్యం 2 బాగా నానాయి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకునే ఒక 15 నిమిషాల ముందు ఒక పావు కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. సో, రాత్రంతా నానాల్సిన పని లేదు. సో, ఒక పావు గంట నానితే సరిపోతుంది. సో, పిండి అండ్ బియ్యం 2 సెపరేట్‌గా మనం దీన్ని మిక్సర్ కొట్టుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా ఈ విధంగా టెక్స్చర్ అనేది ఉండాలి. సో, ఫస్ట్ నేను ఇక్కడ మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను అటుకులు అండ్ బియ్యం కూడా ఈ విధంగా మిక్సర్ కొట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ మూడిటిని కలిపేసి ఒక పెద్ద బౌల్‌లో తీసుకున్నాను. సో, ఇప్పుడు మినపప్పుని కూడా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం బాగా ఒక 5-7 మినిట్స్ వరకు ఆపకుండా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పప్పు అనేది బాగా పొంగుతుంది అండ్ ఇడ్లీలు కూడా బాగా ఫ్లఫీగా వస్తాయి. బీట్ చేసి నేను ఒక 15 గంటల వరకు దీన్ని ఫర్మెంట్ చేశాను. సో, వింటర్ కాబట్టి ఇంత టైం వరకు నేను తీసుకున్నాను. అదే సమ్మర్ అయితే 8 గంటలైతే సరిపోతుంది. 15 గంటల తర్వాత నేను చూసిన తర్వాత ఈ విధంగా ఫర్మెంట్ అయింది. చూడండి ఎంత ఫర్మెంట్ అయిందో. సో, మనం బాగా బీట్ చేసుకుంటే ఈ విధంగా ఫర్మెంట్ అవుతది అండ్ ఇడ్లీలు కూడా వస్తాయి. సో, ఇప్పుడు నాకు తట్టె ఇడ్లీకి కావాల్సినంత పిండిని నేను సెపరేట్‌గా బౌల్‌లో తీసుకొని ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. ఇక్కడ సోడా వాడాల్సిన పని అస్సలు లేదు. సో, ఆల్రెడీ నైట్ మొత్తం ఫర్మెంట్ అయింది కాబట్టి లైట్‌గా వాటర్ అడ్జస్ట్ చేసుకొని నేను ఈ విధంగా కన్సిస్టెన్సీ చేశాను. సో, ఈ విధంగా ఇలాంటి ప్లేట్స్ ఉంటే మీ దగ్గర దీన్ని ఆయిల్‌తో గ్రీస్ చేసి మనం తట్టె ఇడ్లీ షేప్‌ని ఇవ్వచ్చు. ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే సరిపోదు కాబట్టి నేను ఇక్కడ కడాయిలో వాటర్ వేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఒక 15-20 మినిట్స్‌లో ఇది బాగా స్టీమ్ అయిపోతుంది. సో, 20 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈ విధంగా స్టీమ్ అయిందనమాట. సో, ఒక టూత్ పిక్‌తో దీన్ని చెక్ చేసుకున్నాను. చూసారు కదా! పైన ఎంత డ్రైగా అయిపోతే మనకి బాగా స్టీమ్ అయినట్టు. సో, దీన్ని డీమాల్డ్ చేశాను. డీమాల్డ్ చేసుకొని పైన ఘీని లేదా బటర్‌ని అప్లై చేసుకొని పొడిని చల్లుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఆల్రెడీ నేను ఇడ్లీ పొడి రెసిపీని నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. రవ్వ ఇడ్లీతో పోల్చుకుంటే ఈ రైస్‌తో చేసిన ఇడ్లీ అనేది ఎక్కువ సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా నేను పల్లీ చట్నీ చేశాను. అది కూడా నా షార్ట్ వీడియోలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. సమ్మర్‌లో అయితే ఒక 8-9 అవర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనకి 15-16 అవర్స్ ఫర్మెంట్ అవ్వడానికి ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే మనకి ఇడ్లీ అనేవి వస్తాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్‌లో ఇంకా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.